మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువుతో ప్రతి ఉదయం అనే ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న మీ అందరికీ ప్రేమపూర్వక శుభవందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. కృపా కనికరములు కలిగిన దేవుడు ఈ దినమంతా మీకు తోడయుండి మీ ప్రతి అవసరత తీర్చును గాక. దేవునికి మహిమ. పరిశుద్ధ గ్రంథములో నుండి 94వ కీర్తన 19వ వాక్యాన్ని చదువుకుందాం. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేయుచున్నది. దేవునికి మహిమ కలుగునిగాక. కీర్తనకారుడు ఈ చక్కటి కీర్తన రాస్తూ ఒక అద్భుతమైన మాట వాడారు. యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణములకు నెమ్మది కలగజేసింది అంటున్నాడు కీర్తనకారుడు. దేవుని బిడ్డలారా, మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో భక్తి చేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి కొన్ని ఇబ్బందులు, కొన్ని బలహీనతలు, కొన్ని చింతలు ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కసారి మనం ఊహించిన దానికంటే ప్రతికూలకరమైనటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతాయి. మన అంతరంగాల్లో ఎవరికి చెప్పుకోలేని కొన్ని బాధలు, బలహీనతలు, ఏమండి ఇలాంటి విచారణల ఎక్కువగా ఉంటాయి. మరి అలాంటి సమయంలో మనల్ని ఆదరించేవారు ఎవ్వరూ లేకపోయినప్పటికీ కూడా ఇలాంటి హెచ్చైన విచారణలు మనకు కలిగినప్పుడు మరి మనసును పాడు చేసుకోకుండా దేవుని మీద ఆధారపడి ఆయనకి చెప్పుకుంటే ఆయన మనకి గొప్ప ఆదరణ కలిగింపజేసి మనకి నెమ్మదినిస్తాడు. దేవునికి మహిమ. లోకంలో చాలామందిని చూస్తూ ఉంటాం. విచారములు అధికమవడం వల్ల మనస్తాపానికి గురయ్యి అనేకులు మరి చేయకూడని పొరపాట్లు చేసి మధ్యలోనే జీవితాన్ని ముగించుకుంటూ ఉన్నారు. కారణం ఏంటంటే ఆ మనస్తాపానికి గురై మరి సరైనటువంటి ఆదరణ లేక, నెమ్మది లేక జీవితాన్ని మరి పతనం చేసుకుంటున్నారు. దేవుని ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో భక్తుడు మాట్లాడుతున్న రీతిని మనం ఒకసారి చూసుకున్నట్లయితే దేవుని యొక్క గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మదిని కలగజేస్తుంది అన్నాడు. దేవుని ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ఎన్నో విచారాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటుపోట్లు, ఎంతో భయంకరమైనటువంటి శ్రమలు, ఇబ్బందుల్లో నువ్వు సతమతమైపోవచ్చు. అయ్యో నన్ను ఆదుకునేవారు ఎవ్వరూ లేరని, ఒకవేళ నాకు ఆదరణ చూపేవారు ఎవ్వరూ లేరని ఒకవేళ నువ్వు బాధపడవచ్చు. ఈ ఉదయకాల సమయంలో నీకు ఒక శుభవార్త. నిన్ను ఆదరించడానికి అదిగో నా ప్రభువు ఉన్నారు. నీ జీవితంలో గొప్ప ఆదరణ కలగజేయడానికి సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఈ ఉదయకాల సమయంలో నిన్ను దర్శించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఆయన యొద్దకు వచ్చి నీ గోడంతయు, నీ బాధంతయు, నీ విచారమంతయు ఆయన యొద్ద చెప్పుకుని ఆయనకి ప్రార్థన చేస్తే దేవుడు నీకు గొప్ప ఆదరణ కలిగింపజేస్తాడు, గొప్ప నెమ్మదిని కలిగింపజేస్తాడు. దేవునికి మహిమ. దేవుని గొప్ప ఆదరణ మన జీవితానికి సమాధానాన్ని, నెమ్మదిని కలిగింపజేస్తుంది. దేవుని వాక్యంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకున్నట్లయితే ఈ ఉదయకాల సమయంలో పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయం 7వ వాక్యం.
మనం చదువుకున్నట్లయితే ఆయన మిమ్ములు గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత, ఆయన మిమ్ములు గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. దేవునికి స్తోత్రం. దేవుని గొప్ప ఆదరణ. నీ చింతలలో ఆయన ఆదరణిస్తాడు. అందుకని వాక్యంలో రాయబడింది కదా, నీ చింత యావత్తు, ఒకవేళ నీ అంతరంగములో నీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఒకవేళ చింతలు అధికమవుతున్నాయా, విచారాలు హెచ్చుగా ఉన్నాయా, నువ్వు ఏ విషయంలో విచారపడుతున్నావో, ఏ విషయంలో నువ్వు చింతపడుతున్నావో, ఇదిగో మరి చింతలన్నీ కూడా నా మీద వేయుడి అని సర్వాధికారి అయినటువంటి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కదా. మరి మన చింతలన్నీ ఆయన మీద వేస్తే ఆయన మనకి ఏమిస్తాడంటే నెమ్మదినిస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు. అందుకని వాక్యంలో రాయబడింది, ఆయన మిమ్ముల గురించి చింతించుచున్నాడు. కనుక నీ జీవితంలో విచారాలు హెచ్చుగా ఉన్నాయా, నీ విచారాలన్నీ కూడా దేవుని యొద్ద మోపు. ప్రార్థించే, అయ్యా నేను చాలా కష్టంలో, చాలా బాధలు, ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితుల్లో, ఎవరు నేను అర్థం చేసుకుంటలేదయ్యా, నేను చాలా విచారపడుతున్నాను, నన్ను అర్థం చేసుకునే దేవుడు నువ్వు ఒక్కడివే అని, ఇదిగో నా చింతలు యావత్తు నీ మీద మోపుతున్నాను, మరొక్కసారి నన్ను దర్శించు దేవా అని నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీకు గొప్ప ఆదరణ అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ. మరొక్కసారి వాక్యం చదువుతున్నాం చూడండి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు. దేవుని ప్రియులారా, ఈరోజు చింతల్లో నలిగిపోతున్నావా? దేవుడు నీ గురించి చింతిస్తూ ఉన్నాడు. నీ చింత యావత్తు ఆయన మీద మోపినట్లయితే ఆయన నీ చింతలన్నిటిలో నుండి కొన్ని విడిపించి నీకు గొప్ప ఆదరణ కలిగింపజేస్తాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మిమ్మల్ని గురించి చింతిస్తూ ఉన్నాడు ఆయన, మీ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు, మీకు మేలు చేయాలని ఆశ కలిగి ఉన్నాడు కనుక నీకు గొప్ప ఆదరణ ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కనుక ఈరోజు ఆదరణ లేకున్నావా, ఇదిగో నా దేవుడు నీకు ఆదరణ కలిగింపజేయడానికే ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా నా ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ. కనుక ఆయన చింతల్లో నీకు ఆదరణ కలిగింపజేస్తాడు. రెండవది, ఒంటరితనములో ఆయన నీకు ఆదరణ కలిగింపజేస్తాడు. ఒంటరితనం, అందరి చేత నువ్వు వెలివేయబడ్డావా, అందరూ నిన్ను అర్థం చేసుకుంటలేదా, నీ జీవితంలో ఒంటరిగానే నువ్వు జీవిస్తున్నావా, నా అనుకున్న వారు సైతము, నీ స్నేహితులు సైతము కూడా నిన్ను వెలివేసి నీతో మాట్లాడకుండా నిన్ను ఒంటరిని చేశారా, భయపడకు. దేవుని ప్రియులారా, ఎవరు నిన్ను విడిచిపెట్టినా, ఎవరు నిన్ను ఒంటరిని చేసినా, ఎవరు నిన్ను మరి అనాదిగా విడిచిపెట్టేసినా, ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి అయిన దేవుడు నిన్నెప్పుడు ఆయన అనాదిగా విడిచిపెట్టడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలోని యోహాను శుభవార్త 9వ అధ్యాయం 35వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. దేవునికి మహిమ. ఈ వాక్యం మనం చూసుకున్నట్లయితే, ఒక గుడ్డివాడు యేసయ్య స్వస్థపరిచాడు. మరి దినాన్న ఆ గుడ్డివాడు నన్ను నజరయుడైన యేసు స్వస్థపరిచాడు అని మరి అక్కడున్న యూదులందరితోని వారు చెప్పినట్లుగా మనం చూస్తాం. కనుక సమాజ మందిరంలో కూడా, అరే నిన్నెవరు స్వస్థపరిచారు అనగా యేసయ్య స్వస్థపరిచాడు అన్నాడు. కనుక ఆయన స్వస్థపరిచాడు అన్న విషయాన్ని బట్టి ఆ ప్రాంతంలో చాలామంది, యేసు దేవుడిగా నువ్వు నమ్ముతున్నావా అని అతను అడిగినప్పుడు, ఎస్ ఆయన దేవుడే అని జవాబు ఇచ్చిన కారణం చేత ఆ యవనస్తుడైనటువంటి ఆ గుడ్డివాడు, కన్నులు తెరవబడ్డటువంటి గుడ్డివాడిని వారందరూ కూడా వెలివేశారు. వాడు ఊరు బయటకు వచ్చి ఒంటరిగా, ఏకాకిగా, ఎలాంటి ఆదరణ లేకుండా బ్రతుకుతూ ఉన్నాడు. తెలుసు కదా వెలివేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి.
నా అనుకున్న వారు సైతము కూడా కష్టంలో మనకు సహాయం చేయరు. అలా వారు సహాయం చేస్తే వారిని కూడా వెలేస్తారని. కనుక పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, దేవునికి స్తోత్రం. ఎందుకు తెలుసా? వాడు ఒంటరిగా ఉన్నాడు, వెలివేయబడ్డాడు. కనుక ఆ ఒంటరితనంలో వెలివేయబడ్డ ఆ సమయంలో వాడికి ఆదరణ ఇవ్వడానికి, వారిని ఓదార్చడానికి, వానిని బలపరచడానికి యేసయ్య తనకు తాను ఆ వ్యక్తి యొద్ద కనుపరుచుకోవడానికి, నేనున్నాను, భయపడకు, ధైర్యంగా ఉండని చెప్పడానికి యేసయ్యే ఆ వ్యక్తిని కనుగొని ఆ వ్యక్తి యొద్దకు వెళ్ళినట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది. అక్కడ ఆ వ్యక్తికి యేసయ్యకి సంభాషణ జరుగుతూ ఉంది. యేసు ప్రభు వారు అప్పుడు తనకు తాను కనుపరుచుకున్నాడు. 37 చూడండి. యేసు, నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. 38 అంతట వాడు, ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. దేవునికి మహిమ. ఎంత గొప్ప ఆదరణ! ఒంటరిగా ఉన్నాను అనుకున్నాడు, అందరు నన్ను వెలివేశాడు, అందరూ నన్ను పట్టించుకోలేదు అనుకున్నాడు. కానీ సర్వోన్నతుడైనటువంటి దేవుడు మాత్రం గొప్ప ఆదరణ. మరి ఈ యొక్క గుడ్డివాడు, కన్నులు తెరవబడ్డటువంటి వ్యక్తికి గొప్ప ఆదరణ దేవుడిచ్చినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. కనుక దేవుని ప్రియులారా, మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో చింతలలో నలిగిపోతున్నావా? యేసయ్యే గొప్ప ఆదరణ. ఒంటరితనంలో వెలివేయబడ్డ పరిస్థితుల్లో నానుకున్న వారు నిన్ను ప్రక్కన పెట్టేశారా? నేను ఎవరు అర్థం చేసుకోకుండా ఉన్నారా? ఒంటరిగానే నీ జీవితంలో నువ్వు ముందుకు వెళ్తున్నా, అందరూ ఉన్న ఒంటరిగా ఉన్నావా? ఇదిగో ఈ ఉదయకాల సమయంలో నా ప్రభువే నీ స్నేహితుడు, నిన్ను ఆదరించేవాడు, మరి నీకు ధైర్యం చెప్పేవాడు. ఆయన నీతో స్నేహం చేయడానికి ఇదిగో ఉదయకాల సమయంలో ఆయన ఈ వాక్కు ద్వారా నీతో స్నేహం చేయడానికి ఈ వాక్కు ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఒంటరివి కాదు, నీకు నా ప్రభు గొప్ప ఆదరణ ఇస్తూ ఉన్నాడు. కనుక ఆదరణ కలిగిన యేసు వైపు నువ్వు తిరిగినట్లయితే, నువ్వు ఆయనకి మోకరిల్లినట్లయితే, ఆయనను వేడుకున్నట్లయితే, ఆయన సహాయమికి నువ్వు చరణ జోచినట్లయితే, నా ప్రభువు నీ జీవితంలో గొప్ప ఆదరణ కలిగింపజేసి మేలుల చేత నింపుతాడు. కనుక అట్టి మేలుని కావాలంటే ఈ ఉదయకాల సమయంలో యేసు వైపు తిరుగు, యేసునందు విశ్వాసం ఉంచు. ఆదరణ కర్త అయిన దేవుడు నీ జీవితంలో ఆదరణ ఇచ్చినట్లుగా ఆయన పాదాలు పట్టుకుని ప్రాధాయపడు. దేవుడినికి సమాధానాన్ని, నెమ్మదిని, గొప్ప ఆదరణ నీకు ఆయన కలిగింపజేస్తాడు. కృపగలిగిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో చింతల్లో నీ జీవితంలో గొప్ప ఆదరణ కలిగింపచేయునుగాక. నీ ఒంటరితనములో నా దేవుడే నిన్ను స్నేహించి గొప్ప ఆదరణ, ధైర్యాన్ని నా ప్రభు నీకు అనుగ్రహించునుగాక. నీ చింతలన్నీ కొట్టివేయబడునుగాక. గొప్ప ఆదరణ కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక. నీ ప్రాణము యేసు నామముందు సంతృప్తి నొందునుగాక. కృపగలిగిన దేవుడి ఉదయకాల సమయంలో తన ఆశీర్వాదాల చేత నిన్ను కప్పి బలపరచునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో గొప్ప ఆదరణ కలిగింపజేసే దేవుడు అయ్యా నువ్వు. ఎవరైతే ఆదరణ లేకున్నారో వారికి మీరు ఆదరణ కలిగింపచేయండి. ఎవరైతే ఒంటరితనంలో ఉన్నారో, ఎవరైతే చింతల్లో ఉన్నారో, ఎవరైతే విచారములు హెచ్చుగా ఉండి అయ్యా మరి ఎలా వెళ్ళాలో, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు, అయోమయ పరిస్థితులు ఉంటే ఈ ఉదయకాల సమయంలో మీరు వారిని ఆదరించండి. అయ్యా నీ బిడ్డలు దర్శించండి. ప్రార్థనలు ఏకీవిస్తున్న బిడ్డలను దర్శించండి. వాక్యాన్ని వింటున్న బిడ్డలు నా ప్రభు నాకు ఆదరణగా ఉన్నాడని గొప్ప విశ్వాసంతో అడుగులు వేయడానికి కృప చూపించమని వేడుకుంటూ మహిమ, ఘనత, స్తుతులు పొందండి. యేసు నామము ద్వారా ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. కృపగలిగిన దేవుడు మీకు సహాయం చేయునుగాక. ఆమెన్.